ఒక తెలివైన భర్త ఏం చేయాలో తెలుసా? ముందు కళ్ళు మూసుకోవాలి, మనసును కేంద్రీకరించి మెదడుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫైనల్గా పెళ్ళని చెప్పిందే చేయాలి. మీకు విషయం చెప్పనా? నా చిన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా, ఒకరోజు బాగా గుక్క పెట్టి ఏడ్చా. ఎందుకు ఏడ్చానో నాకు అర్థం కాలేదు, మా అమ్మ వాళ్ళకే అర్థం కాలేదు. ఆ విషయం మా పెళ్ళప్పుడు అర్థమైంది. ఎందుకంటే మా ఆవిడ నాకన్నా 5 ఏళ్ళు చిన్నదని తెలిసాక. అంత అనుబంధం ఉంది నాకు మా ఆవిడకి. సో ఇప్పుడు మనం ఈ డ్రెస్తో మన కాంప్రమైజింగ్ని కన్వే చేద్దాం. అమ్మాయి గారు మీకు దండం పెడతానండి, అయ్యగారు తెలిసి తాటి తీసేశారండి. నువ్వు కదలకు, నేను చూసుకుంటా కదా. అమ్మా బాబోయ్, అసలే నాకు బల్లి అంటే భయం. కరెక్ట్ టైం ఇక్కడ వచ్చిందండి, వదిలేండి. రే, ఈ అట్టి పండు తింటూ అటు తిరిగి ఉండు, మిగతాదంతా నేను చూసుకుంటా. బాగా వచ్చేస్తున్నాడు, తిరిగి బాబోయ్. ఎక్కడుందబ్బా? ఇది నా కోసమే ఎదురు చూస్తున్నట్టుంది. హగ్గిచ్చేద్దాం. ఆగండి, మీరు కాంప్రమైజ్ కి రెడీనా? రెడీ కనుకే కదా మన డీల్ ప్రకారం కాంప్రమైజింగ్ కాస్ట్యూమ్ లో వచ్చా. అఫ్ కోర్స్, నేను కూడా. మరెందుకు లేటు? ఆగండి ఆగండి, మళ్ళీ వై ఈ సడన్ బ్రేక్లేంటే? నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అంటే కిచెన్ లో బాగోదనా? అది కాదు, మనం చాన్నాళ్ళ తర్వాత గొడవపడి మళ్ళీ కలుసుకున్నాం కదా. ఎస్, ఐ ఫీల్ సో హ్యాపీ దిస్ మూమెంట్. అందుకే నువ్వు ఇంకెక్కువ ఆయింట్మెంట్ రాయకు. అయ్యో ఆగండి, ఈ మూమెంట్ మన లైఫ్ అంతా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుందాం అని నా ఫీలింగ్. నీ ఫీలింగ్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా సెలబ్రేషన్ ఎత్తకూడదాం. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటే ఏముంటుంది, ఈవినింగ్ కరిగిపోతుంది. పోనీ జంబో ప్యాక్ పెట్టనా? జంబో ప్యాక్ కాదు, ఫ్యామిలీ ప్యాక్ కాదు, ఫ్యామిలీ అంతా కలిసి ఏదైనా టూర్కి వెళ్దామా? టూరా? అయ్ బాబోయ్, ఏంటి సడన్ గా హార్ట్ గా ఆక్సిజన్ అందట్లేదు. ఓసే, జంబో ప్యాక్ బిర్యానీ అంటే జస్ట్ 1000 రూపాయలు అయిపోద్ది. ఫ్యామిలీతో టూర్ అంటే జంబో ఫ్లైట్ ఎక్కాలి. అంటే మన ఈ మెమొరబుల్ మూమెంట్ కంటే మీకు మనీ ఎక్కువైపోయాయా? మరి ఫ్యామిలీతో టూర్ అంటే మనీ ఎక్కువే అవుతాయి. సర్లే, మన ఇద్దరికి టికెట్లు బుక్ చేస్తా. పాపం, మరి మా చెల్లి? మధ్యలో చలివిడి మొత్తం మొహం ఎందుకే? ఎందుకంటారేంటి, మరి షాపింగ్ కి నాకు తోడుగా ఉండొద్దా? బుక్ చేయండి. సర్లే, నువ్వు ఇంకా స్టెప్ వేయకు. మరి బుక్ చేయండి. సర్లే, ముగ్గురికి బుక్ చేస్తాలే. ఎప్పుడో బుక్ చేస్తానంటే కాదు, మరి ఇప్పుడే బుక్ చేయండి. వెళ్ళిపోయిందే. సరే, చేస్తా. అమ్మ బాబాయ్, బల్లే ఎక్కడ దొరికినాయి కదా. కరెక్ట్ గా టికెట్లు బుక్ చేసే టైంకి చెడగొట్టాడు. అమ్మని, నేనెంతో ఫీల్ తో మన డీల్ ప్రకారం కాంప్రమైజింగ్ డ్రెస్ వేసుకొస్తే నువ్వు చీప్ గా చిరాగ్గా నీ చీరని కట్టించి నా మూడ్ అంతా అప్సెట్ చేస్తావా? నేనా? నువ్వు కాకపోతే నీ వాయిస్ తో నీ పక్కన ఉన్న మీ చెల్లి మాట్లాడిందా? ఏంటి ఇది? నేను ఇంక ఈ కొంపలో చచ్చినా ఉండను, మళ్ళీ పారిపోతా. ఏంటి ఇదంతా? అరే ఛీ, ముందు మా చీరపో. చెప్పినా వినకుండా వచ్చిందమ్మ గారే. అది అక్క, నీ చీరతో టూర్ ప్లాన్ చేద్దామని చిన్న ఐడియా వేసా. ఫస్ట్ ఫెలో చివల్ల అంతా చెడగొట్టాడు. లంగర్ హౌస్, నువ్వు టూర్ ప్లాన్ చేయడానికి ఆ చీర దొరికిందా? అసలు ఆ చీర హిస్టరీ తెలుసా? హిస్టరీయా? ఏంటది? చెప్తే ఇంకో ప్లాన్ వేస్తావా? నువ్వు నా కాపురాన్ని సర్వనాశనం చేసేదాకా చల్లబడేలా లేవు. పోయి ఏదైనా పనికొచ్చే పని చూడు. నువ్వు ఆ చీర దరిద్రుడా. చెప్తానండి. అమ్మో, ఎక్కడ చచ్చిందే ఇంకట బల్లే. అమ్మో, ఇంకెళ్ళిపోయి మళ్ళీ రాకూడదు. ఏదో కోపంలో భయపడి ఇంట్లోంచి పారిపోయింది, కానీ 2 కిలోమీటర్లు నడిచాక తెలిసింది. ఏమని? మొబైల్, పర్సు, డబ్బులు ఇంట్లో ఉండిపోయాయని. అమ్మో, కోపంలో బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మనకే మాడేది. ఇలాంటప్పుడే ఒక తెలివైన భర్త ఏం చేయాలో తెలుసా? ముందు కళ్ళు మూసుకోవాలి, మనసును కేంద్రీకరించి మెదడుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫైనల్గా
పెళ్ళని చెప్పిందే చేయాలి. అయినా మనం ఇప్పుడు వెళ్ళాల్సింది బయటికి కాదు, లోపలికి. ముందు వైట్ డ్రెస్ ఇప్పేసి బ్లాక్ డ్రెస్ వేసుకుని నిరసన తెలియజేస్తా. మీ బావ మంచి రిలాక్సింగ్ మూడ్ లో ఉన్నాడు. నేనంతా ఎక్స్ప్లెయిన్ చేసి సెట్ చేస్తా. సీన్ ఎండ్ అయ్యే వరకు మీ ఇద్దరు గాని ఎంటర్ అయ్యారో అమ్మ తోడు. ఏవండి ఏవండి ఏంటి పట్టించుకోవట్లేదు? ఏవండి వంటేం చేయమంటారు? మీకిష్టమైన వంటే చేస్తానండి. ఇది కూడా వర్కౌట్ అయ్యేలే లేదు. పాయింట్కి వచ్చేద్దాం. అసలు ఏం జరిగిందంటే నేను కాంప్రమైజ్కి రెడీ అయ్యి అది జరిగింది. ఇందులో నా తప్పే ఉంది చెప్పండి. ఏంటి స్టోరీ మొత్తం విత్ యాక్షన్ చేసి చూపిస్తే రియాక్షన్ లేని రెడ్ ఫ్లవర్ లా అలా చూస్తున్నాడేంటి? కొంప తీసి కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడా? మెలకుగానే ఉన్నారు. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా మీరు నువ్వు ఇప్పుడు చెప్పిందే కాదు, నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా కూడా నేను విన్నావు. ఎందుకంటే నువ్వు మన డీల్ ని డ్యామేజ్ చేసావు. అది కాదండి. అక్క జ్యూస్ ఇచ్చి బాగా నైస్ చేద్దాం అనుకుంటున్నావా? మరి ఏదో ఒక దిక్కుమాల ప్రయత్నం చేయాలిగా, లేదంటే మీ బావకు బల్పు దిగిద్దా? ఏదో నీ తాపత్రయం కానీ నీ మీదున్న కోపానికి బావ దీన్ని టేస్ట్ కూడా చేయడు. అదే జరుగుతుందని తెలుసు. తీసుకెళ్ళిస్తా, తాగితే ఓకే, చి అవతల పో అన్నాడు అనుకో, పక్కకొచ్చి నేనే తాగిస్తా. ముదురు. లేదంటే 24 గంటలు ఎవడ బతిలాడతాడు వెళ్ళని. ఉండు, పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తా. ఏవండి ఏవండి జ్యూస్. ఏంటి చెవులో మళ్ళీ దూది పెట్టుకున్నాడా? లేదు, జ్యూస్ తాగండి. వద్దా? వద్దంటే నువ్వు తాగేద్దామనా? కొంత తినేసాడా ఏంటి? ఇది అసలు అర్థం కాదు బాబు. ఏంటే కొనుక్కుంటున్నావు? జ్యూసు ఇంకో గ్లాసు. ఏంటి ఓవర్ యాక్షనా? పరిగెట్టకో, పడితే ఫ్లోర్ పగిలిపోద్ది. నిజంగానే పడిందా? అమ్మా ఏమైంది? చెప్పేనా పరిగెట్టద్దని? ఇప్పుడు చూడు పడ్డావు. ఎక్కడ తగిలింది? ఇక్కడ. సరే లే, ముందు అలా ఆవద మొహాలు వేసుకుని చూస్తారేట్రా? ఎల్లు కొబ్బరి నూనె ఆర్తకర్పూరం తీసుకురండి. నెమ్మది, జాగ్రత్త, నెమ్మది. కాలు బెణికినట్టుంది, చూసుకోవాలి కదా, అంత హడావుడి ఎందుకు? ఏం కాదులేండి. ఏం కాలేదంటావేంటి నడవలేకపోతుంటే? అయినా నేనే వేస్ట్గా అండి, అనవసరంగా కోపడతా. చిన్నప్పుడు నేను ఒకసారి కాలు జారి పెడితే మా అమ్మ ఇలానే కొబ్బరి నూనెతో హారతి కర్పూరం వేసి రాత్రంతా కాళ్ళని సవరిస్తూనే ఉంది. అప్పుడు చూసా అమ్మ ప్రేమ ఎలాంటిదో. మన పెళ్ళయ్యాక మళ్ళీ మా అమ్మని నీలో చూసుకుంటున్నా. నువ్వు నా భార్య మాత్రమే కాదు, నా తల్లి కూడా. ఇంకోసారి నేను మళ్ళీ మా అమ్మని కోల్పోలేను. ఏమండి ఇంకా చాలండి. భార్య కాళ్ళు భర్త పట్టుకోకూడదంట. ఎవడు చెప్పింది? ఆడపిల్లం కాళ్ళు ఇరిగితే తెలుస్తుంది. అయినా భార్య భర్త అంటే ఒకే ఇంట్లో ఉండే ఆడ మగ కాదు, ఒకే జీవితాన్ని పంచుకున్న ఆలు మగలు. కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అవసరమైతే నెత్తి మీద కూడా పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. బ్రతికినంతకాలం ఇద్దరం సమానమే. ఒరే అంజీ, బావ తింగరోడ్లో ఉంటాడు కానీ వెరీ క్యూట్ రా. నాకు కూడా బావ లాంటి మొగుడొస్తే బావుండ్రా. అవునండి, నాకు కూడా అయ్యగారు లాంటి మొగుడొస్తే బావుండు. ఏంటి? చిచి చిచి. అయినా నీకో విషయం చెప్పనా? నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బ్రతుకున్నావని అర్థం. అదే ఇతరుల నొప్పిని గ్రహిస్తే మానవత్వం గల మనిషిగా బ్రతుకున్నావని అర్థం. ఇతరుల గురించి అంత ఆలోచించాలన్నప్పుడు ఇంటి ఇల్లాల గురించి ఇంకెంత ఆలోచించాలో చెప్పు.
నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తాను. ఎక్కడికి కదలకు. నీకు ఈ క్యారెక్టర్ సెట్ అవ్వదు కానీ ఎక్స్ప్రెషన్ మార్చు. ఇంత దెబ్బలాడుకున్న మిమ్మల్ని ఇంత చిన్న దెబ్బ కలిపింది. ఏం కలపటమే? నేను నిజంగా పడ్డాననుకున్నావా? ఏ కాదా? కాదా? మీ బావ పరిగెత్తుకో అంటే సడన్ గా ఐడియా వచ్చి పడిపోయినట్టు అరిచా. మీ బావ ఇంత ఎమోషనల్ అవుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మని, ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మహానటులే. పోనీలే, బాగా ఎమోషనల్ అయితే ఏముంది, నువ్వు అనుకున్నది అయ్యిందిగా. అయింది గాని ఇదంతా డ్రామా అని మీ బావకు తెలిసిందనుకో. ఏ ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? చెప్పవు. వీడు చెప్తాడా? చెప్పడు. నేను చెప్తానా? అరే హో